తెర చిరిగిపోయింది. ఒక క్రైస్తవుడికి తెర చిరిగిపోయింది అని తెలియకపోతే అతను క్రైస్తవుడు కాదని అనుకోవచ్చు. తెర చిరిగిపోవడం అంటే ఏంటో తెలుసా? నేను చెప్తాను. సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా వెనకాల ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఒక పర్సన్ ఉన్నాడు, నేను ముందు. ఇప్పుడు వెనుకాల ఉన్నది దేవుడు, సమీపించడానికి తేజస్సులో వసించుతున్న దేవుడు. ముందు ఉన్నది యేసుక్రీస్తు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ముందున్నాడు. స్లీవ మీద మరణించినప్పుడు తెర చిరిగిపోయింది అంటే శరీరం చీల్చబడింది. శరీరం చీల్చబడింది అంటే ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఎట్లా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలండి? తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే చీల్చబడింది. యేసుక్రీస్తు శరీరం చీల్చబడింది. శరీరం చీల్చబడింది అంటే నేనే మార్గం, నా లోపల నుంచే వెళ్ళాలి, నేనే దారి, లేదు మీరు మాత్రమే దారి, ఇంకా ఏది లేదు. అంటే ఆ శరీరం చీల్చబడిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు కథాత్మకంలో? ఈ శరీరము నా రక్తము తాగిన వారే పాత్ర నిత్య జీవం ఉండదు, వారిలో నేను నాలో వారు ఉండదు. ఇప్పుడు యేసుక్రీస్తులో ఎవరు ఉండదు? చిరిగిన తర్వాత తండ్రి దగ్గరికి ఎవరు వెళ్ళచ్చు? డైరెక్ట్గా మనం వెళ్ళచ్చు. త్రూ ద జీసస్ క్రైస్ట్ డైరెక్ట్గా వెళ్ళచ్చు. అర్థమైందా? అంటే తెర చిరిగిపోవడం అని అంటే ఒక తెర లోపలికి వెళ్ళాలంటే ఒక యాజకుడే వెళ్తాడు. ఆ యాజకుడు పాపం చేయదు, తనలో ఏ పాపం ఉండకూడదు. అతను ఒకవేళ పాపం చేసినప్పుడు ఆ తెర లోపలికి వెళ్ళిన తర్వాత చచ్చిపోతాడు. అందుకే గంటలు కడతారు బయటికి. ఆ గంటల శబ్దం రాకపోతే తారబట్టి బయటికి పడేస్తారు. అలాంటి అంత ప్రీషియస్, అంత పరిశుద్ధమైన స్థలానికి యేసుక్రీస్తు వారు తనని తానులా చిప్పుకొని మనల్ని గొప్పవారు. అందుకే నేనే మార్గం అన్నది. అందుకే అంటే చూడండి, ఇప్పుడు తెర చిరిగిపోయింది అని అంటే మన వర్సెస్ చూడొచ్చండి. ఈ వర్సెస్లో మత్తయి సువార్త 27:51 దేవాలయం తెర చిరిగిపోయింది. ఎన్ని గంటలకి? 3 గంటలకి. గొర్రె పిల్ల బల్లె పొడియాలి 3 గంటలకి. కరెక్ట్ టైం, పర్ఫెక్ట్ అయిపోయిందా? అదే టైంలో మార్కు సువార్తలో చూడొచ్చు 15:38 తెర చిరిగిపోయింది అని, అక్కడ సెకండ్ టైం చూడొచ్చు. లూకా సువార్త 23:45 అక్కడ మళ్ళీసారి చూడొచ్చు. ఇప్పుడు చూడండి, ఒక తెరలోకి ఎంటర్ కావాలి అని అంటే ఆ ఒక వ్యక్తి ఎవరై ఉండాలి? ఒక యాజకుడై ఉండాలి. అర్థమైందా? ఒక పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అంటే యాజకుడు మాత్రమే ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనందరినీ ఏం చేసినారు? అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి యాజకులను చేసింది. యేసుక్రీస్తు ద్వారా మనం యాజకులం. అంటే ఒక వాక్యం చూసుకోవచ్చు, మనకు పర్ఫెక్ట్గా చెప్తాడు. ఇది మీరు రాజులైన యాజక సమూహం అన్నట్టు. రాజులైన యాజక సమూహం ఎలా అయినా యేసుక్రీస్తు మరణం ద్వారా మనల్ని రాజులుగా, యాజకులుగా చేశారు. అంటే తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం అంటే ధైర్యంగా వెళ్ళచ్చు సింహాసనం వెళ్ళచ్చు. ఆ విధంగా దేవుడు యేసుక్రీస్తు ఒక త్యాగం ద్వారా మనకు ఇంత గొప్పటి రక్షణ అనేది ఇచ్చింది. ఇప్పుడు ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేస్తే